నమస్తే సార్. నమస్తే. రండమ్మా కూర్చోండి. ఏదో షూట్ గురించి మాట్లాడాలి రమ్మన్నారు. అవును సీత, టిఎస్ఆర్టీసీ వారు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఒకటి పెట్టారు. వేదజ్ఞ క్రియేషన్స్ తరఫున మన షార్ట్ ఫిల్మ్ పోటీలో పాల్గొనాలని, దాని గురించి డిస్కస్ చేద్దామని మిమ్మల్ని పిలిచాను. అవునా, అయితే పోటీ చేద్దాం సార్. ఇంతకీ వాళ్ళు ఏ టాపిక్స్ ఇచ్చారు? కొన్ని అంశాలు ఇచ్చారండి. అందులో సేఫ్ జర్నీ, శుభకార్యాలకు పెళ్లిలకు బస్ బుక్ చేసుకోవడం, అలాగే గరుడ బస్సు, కార్గో సర్వీసెస్, వీటి గురించి మనం షార్ట్ ఫిల్మ్ తీయాల్సి వస్తుంది. టిఎస్ఆర్టీసీ వాళ్ళు అందించే సేవలు అన్నా ఇన్నా. ఒక 2 నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఏకంగా ఒక పెద్ద మూవీయే తీయచ్చు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే ఇంట్లో ఉన్నంత ధీమా, సురక్షితమైన ప్రయాణం కూడా. మొన్న మధ్య మా బంధువుల ఇంట్లో పెళ్లికి బస్సు లగ్జరీగా ఉందని ఓ ప్రైవేట్ బస్సు మాట్లాడారు. ప్రయాణం స్టార్ట్ అయిన గంటకి ఆ డ్రైవర్ టీ తాగుదామని ఆపాడు. వీళ్ళందరూ టీ తాగే లోపల అతను మందు తాగొచ్చి బస్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశారు. ఆ యాక్సిడెంట్ లో 4 ప్రాణాలు పోయాయి. ఆ ఇంట్లో పెళ్ళాగి శోకం మిగిలి. పాపం, ఆర్టీసీ బస్ బుక్ చేసుకుంటే అట్లా జరిగేది కాదు. అవును సార్, శుభకార్యాలకి ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్నట్లయితే వచ్చిన డ్రైవర్లు, సిబ్బంది తమ శుభకార్యంలాగా భావించి చాలా బాధ్యతగా ఉంటారు. సో మనతో మమేకమై భద్రంగా మనం చేరవేస్తారు. అవును, అంతేకాదు ప్రైవేట్ బస్ ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ బస్ ఛార్జీలు చాలా తక్కువ. ప్రైవేట్ బస్సులు చూడడానికి పైకి రథంలా కనిపిస్తాయి కానీ పైన పటారం లోన లోటారం. అదే మన ఆర్టీసీ, గరుడ, రాజధాని బస్సులు చాలా బాగుంటాయి. అవును, ఆర్టీసీ బస్సు నీది నాది మనందరిది. అందుకే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేద్దాం. ఎస్, తప్పకుండా ప్రయాణం చేద్దాం. రేపే మన షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, డన్.